నువ్వంటే నాకెంతో ప్రేమ. కానీ నువ్వెంచుకున్న ప్రేమ మీదే నాకు గౌరవం లేదు. ఈ ప్రాణం లేని వస్తువుకి 1 year గ్యారెంటీ ఉంది. కానీ వీడు నెక్స్ట్ డే ఎలా ఉంటాడో గ్యారెంటీ లేదు. ప్రతివాడికి జీవితంలో ఎంతో కొంత నిర్లక్ష్యం ఉంటుంది. కానీ వీడికి జీవితం అంటేనే నిర్లక్ష్యం. జీవితం పట్ల సిన్సియారిటీ, సీరియస్నెస్ లేని వాడి దగ్గర నిజమైన ప్రేమ ఉంటుందని నేను అనుకోవడం లేదు. సుశాంత్ నిన్ను సరిగ్గా చూడలేడు తల్లి. చూస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. అదే మన నవీన్ విషయానికి వస్తే తన ఫ్యూచర్ ప్లాన్ ముందే చెప్పేశాడు. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు క్లియర్గా చెప్పాడు. కానీ వీడికి దాని స్పెల్లింగ్ కూడా తెలీదమ్మా. 20 సంవత్సరాలుగా పెంచాను కదా అని మిగిలిన జీవితాన్ని శాసించే హక్కు తండ్రిగా నాకెక్కడిది అంటే కేవలం నువ్వు సుఖంగా ఉండాలన్న స్వార్థం అమ్మా. నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. సో ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నీ ఇష్టం.